ముందుగా అందరికి నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి పనులైతే సాగుతూ ఉన్నాయి. ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా కాలువల్లో పూడికలు తీయడం కావచ్చు, లేకపోతే కాలువలను శుభ్రం చేయడం కావచ్చు, ఇలాంటివేవి జరగల. ఓన్లీ సంక్షేమ పథకాల పేరుతో పబ్బం గడుపుకున్నారు. కానీ ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరమ్మతులు చేయించడం కానీ, లేకపోతే రోడ్లు వేయించడం కానీ, రోడ్లకు ఏవైనా చిన్న చిన్న మరమ్మతులున్న వాటిని చేయించడంలో ప్రముఖ పాత్ర వహించింది. ఇప్పుడు ఇదే రీతిలో బాపట్ల దగ్గర త్రుకాలువను శుభ్రం చేస్తూ ఉండగా, మున్సిపాలిటీ సిబ్బంది సమక్షంలో అక్కడ ఆహ్, డ్రైవర్ పొరపాటు కావచ్చు, లేకపోతే కాలువ ఎగుడు దిగుడుగా ఉండడం వలన కావచ్చు, జేసీబీ అయితే పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టి కింద పడిపోయింది. దానిలో ఉన్న డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న మున్సిపాలిటీ యొక్క సిబ్బంది ఏం చేశారంటే, దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్‌కైతే తరలించడం జరిగింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.